అంటే చాలా మంది నందమూరి తారక రామారావు అంటే ఆయన మన మనిషి కదా, అవును అన్నట్టుగా, మన ఇంట్లో మనిషి కదా అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. అందుకని బాలకృష్ణ గారు కూడా ఎప్పుడు ఇక్కడ అసలు అవ్యాజమైన ప్రేమ అంటారు చూడండి, బాలకృష్ణ గారికి నా మీద అది ఉంది. అదే స్టేజ్ మీద కూడా మిమ్మల్ని గుర్తు చేసి ఎక్కడ మురళీధర్ గారు ఏమో సార్ అది ఒక అనుబంధం. అది ఏ సినిమా స్టేజ్ మీద? భగవంత్ కేసరి. అందుకే నేలకొండపల్లి భగవంత్ కేసరి అంటే నేలకొండపల్లి ఎన్, భగవంత్ అంటే బి, కే అంటే కేసరి, అట్లాగే పెట్టారు వాళ్ళు. ఎన్బికే అని పెట్టారు. నేను ఒక సభలో సక్సెస్ మీట్ లోకి వెళ్ళినప్పుడు ఒక థియేటర్ లో జనాలను ఉద్దేశించి చెప్పినప్పుడు ఎన్బికే అంటే నేలకొండ భగవంత్ కేసరి, ఎన్బికే అంటే నందమూరి బాలకృష్ణ, ఎన్బికే అంటే నాకు భగవంతుడు ఇచ్చిన కానుక అని చెప్పాను సార్. మరి అంతే కదా సార్, లేకపోతే బాలకృష్ణ గారు అది కూడా మీకు అనిలాపుడు గారి దయ, నిర్మాతల దయ. సో అట్లా ఆ కుటుంబంతో బాలయ్య తోటి మీకు అలాంటి అది కంటిన్యూ అవుతుంది, కేవలం ఒక్క సినిమాతోటి అయిపోలేదు. లేదు ఆ తర్వాత కూడా మిమ్మల్ని ఎక్కడికి కలిసినా కానీ ఆయన అట్లాగే ఆప్యాయంగా మాట్లాడటం అది. సో ఇలాంటి ఒక మెమరీస్ సినిమా అనేది మీకు ఇస్తూ ఉంది ఇలాంటివి. సో ఎప్పుడన్నా అసలు కలగన్నారా ఇట్లాంటివన్నీ కూడా? అదే విచిత్రం. మనిషి జీవితము నాకెందుకో నా జీవితము సంపూర్ణమైన జీవితం అనిపిస్తుంది సార్. అందుకే నేను సరిపెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు, ఏ తాపత్రయం లేదు, ఏ హడావుడి లేదు. వచ్చిన సినిమాలు చేస్తున్నాను, అది నాకు దైవ ప్రసాదంగా భావించి చేస్తున్నాను. నేను వెంపర్లాడటం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళటం లేదు, నాకు క్యారెక్టర్ ఇవ్వట్లేదు. చెప్పొచ్చు లేదు కానీ ఒకరోజు బాలకృష్ణ గారు అన్నారు, నువ్వేంటి మంచి మంచి క్యారెక్టర్ చేయవా? ఇస్తే కదా సార్ చేసే, ఆయనతో చెప్పలేం కదా మనం, ఎందుకు చేయాలి సార్ అన్నాను. కానీ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చెయ్యాలి అనేటువంటి తపనలో నేనున్నాను. ఆ క్యారెక్టర్ రావాలి కదా సార్, అంతే కదా, విభిన్నమైన పాత్రలు పోషించాలని. కాకపోతే ఏంటంటే ఈ మూస దాటు అది అంతే, ఇంకా అంటే ఒకే రకమైన వస్తున్నాయి కానీ అందులో కూడా వేరియేషన్ చూపించాలనే తాపత్రయపడుతుంటాను కదా సార్. పడుతున్నాను కానీ ఎన్ని చేసినా కూడా మళ్ళీ అది అక్కడికే వస్తుంది. వాళ్ళు కోరుకునే వారు కూడా ఆ విధంగానే కోరుకుంటున్నారు. నువ్వు వాడిని తింటట్టు ఇక్కడ కూడా ఇదే తింటారు, అందులో చేసినట్టుగా దీంట్లోనే చేయాలి సార్ అంటే క్రియేటివిటీ ఎక్కడ ఉంది నీకు? నేను కొత్తగా చూపించడానికి నా దగ్గర ఏముంది? ఏదో చూపించాలి, ఏదో చేయాలి. నువ్వు ఒక మంచి పాత్ర రాసుకుంటే దానికి ఒక ప్రాణం పోయాలి అనేటువంటి కోరిక నాలో ఉంది. అంటే మీకు ఇక్కడ ప్రయారిటీ అనేది డబ్బు కంటే కూడా సార్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు మెయిన్. డబ్బు కూడా ఉంది సార్, డబ్బు కూడా, జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి కదా సార్. కాబట్టి నేను ఆ విధంగా వెళ్తున్నాను సార్. నేను కాకపోతే మనసులో పీకుతున్నది మాత్రం అది అట్టే పీకుతూనే ఉంది. అదే ఫస్ట్ టైం ఏంటంటే సినిమా అవకాశం రావటం మనకి ఒక మంచి అదృష్టంగానో ఏదో భావిస్తాం. కొన్ని రోజులు పోయిన తర్వాత అవే చేస్తూ ఉంటే కూడా మనకు ఒక మనాటని ఫీల్ వస్తుంది. ఇది కాదు కదా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి మా ఫైల్ చూసుకొని ఏదో చేసేసి రొటీన్ వర్క్స్ చేసినట్టుగానే అనిపిస్తుంది తప్ప ఒక క్రియేటివిటీ, ఒక పాత్రను మనం ఛాలెంజ్ చేయాలి. ఇక అంటే దానికి కూడా కొంత బాడీ లాంగ్వేజ్ సహకరించాలి కావచ్చు, నా వయసు కూడా సహకరించాలి. ఇప్పుడు ఎక్కువ ఆశపడితే కూడా లాభం లేదు సార్. ఇప్పుడు ఏదో ఆయన ఒకటి మంచి క్యారెక్టర్ ఇచ్చేసి పరిగెత్తు అంటే నేను పరిగెత్తలేదు. అలాంటి క్యారెక్టర్లు చేయలేరు. అది కూడా ఉంటుంది కదా సార్, క్యారెక్టర్ అది కూడా ఉంటుంది కదా. మరి ఉంటుంది, బాడీ కూడా సహకరించడం చాలా అవసరం. మనకి ఎంత పరిగెత్తలేని నటులు కూడా కొంతమంది మంచి మంచి క్యారెక్టర్ చేశారు కదా. సపోజ్ జయప్రకాష్ రెడ్డి లాంటి ఒక ఆర్టిస్ట్, అవును, ఆయన బాడీ కూడా మీరు పరిగెత్తలేదు. ఇంకా నాకన్నా హెవీ అయినా, ఇంకా మీకంటే హెవీ, కానీ ఎలాంటి క్యారెక్టర్లు ఆయనకు వచ్చినాయి, ఎలాంటి క్యారెక్టర్ చేశాడు ఆయన. సో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అయితే నాకు ఉన్నది సార్ అటువంటి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అటువంటి క్యారెక్టర్ కూడా రావట్లేదు సార్. ఎక్కువ శాతం వచ్చినా ఒకటి రెండు ఉంటే దానికి ఇంకా మిగతా వాళ్ళ దృష్టిలో ఉన్న వాళ్ళకే వెళ్ళిపోతాయి. నా దాకా రావాలి అంటే అది నాకు అదృష్టం ఉండాలి సార్. అంటే మీకు ఎలాంటి ఏ తరహా పాత్రలు చేయాలి? మీరు అన్నారు అంటే విలనీ కూడా చేయాలి. మీరు చెప్పకముందే చెప్తున్నా, క్యారెక్టర్ ఏదైనా సరే, ఓకే, అది నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ ఏదైనా సరే, ఇది క్యారెక్టర్ అనుకునేటట్టు రావాలి. అదే ఇతను యాక్టర్ అనుకోవాలి. ఆ కోరిక నాకు ఉంది. అదే తప్పలేదు సార్ చెప్పుకోవడంలో. చేస్తానని నమ్మకం ఉంది. 100% ఉంది సార్, 100% ఉంది. అయితే మీకు వచ్చినటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉంది ఇనిషియల్ గా, అది కొంచెం దీన్ని ఆపుతుందంటారా? వైవిధ్యమైనటువంటి అది కూడా నేను అనను. అవకాశం రావడమే గొప్ప విషయం. అదే ఒక అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయం సార్. సినిమాల్లో అసలు
నా ఫీలింగ్ ఏంటంటే సార్, నాకున్న ఈ చిన్న అనుభవంలో, చిన్న ప్రయాణంలో నటులుగా సినిమా వాడిగా ఉండడం, అన్ని క్రాఫ్ట్స్ కంటే కూడా సినిమా నటులకు ఉండేటువంటి ఆర్టిస్టులుగా నటులకు ఉండేటువంటి విలువ, వాళ్ళకు ఉండే గౌరవము, వాళ్ళ పరిస్థితి చాలా ఉన్నతమైనది, అవును, చాలా గొప్పది సార్. మిగతా అన్ని రంగాలు చూసుకుంటే సినిమా రంగంలో మిగతా వీళ్ళ అదృష్టం ఏంటంటే, ఈ నటుల అదృష్టం ఏంటంటే ఎంతో మంది కృషి చేస్తే ఇతను కనిపిస్తున్నాడు. అవును, తెర ముందు కనిపిస్తున్నాడు. నాకు తెలిసి ఆయాచితమైన గౌరవవంతులను నా ఫీలింగ్. ఎవరో ఎంతో మంది కృషి చేస్తే, అవును, సెట్ అనుకోండి, మేకప్ అనుకోండి, కెమెరామెన్ అనుకోండి, డైరెక్టర్ అనుకోండి, డిఓపి గారు అనుకోండి, ఇంతమంది ఇన్ని రకాల కృషి చేస్తేనే ఈ నటులు అనేవాడు వాళ్ళు తెర మీద కనపడుతున్నారు. ఆ తెర మీద కనపడే వాళ్ళని ప్రేక్షకులు గుర్తుంచుకుంటున్నారు, వాళ్ళని గౌరవిస్తున్నారు, వాళ్ళని ఆరాధిస్తున్నారు. అందుకే నటులు చాలా గొప్ప వాళ్ళు, చాలా అదృష్టవంతులు. గొప్ప వాళ్ళంటే ఐ మీన్ అదృష్టవంతులు నా అభిప్రాయం సార్. చాలా చాలా గొప్ప అదృష్టం ఉంటే తప్ప సినిమా తెర మీద కనపడడం అనేది సాధ్యం కాని విషయం, నా ఫీలింగ్ అదే. సో ఆ రకంగా లేకుంటే ఏంటి సార్, ఎంతమంది వందలాది మంది హైదరాబాద్ లో, ఎంతమంది ఎక్కడి నుంచో వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చి ఉన్నవాళ్ళు లేరు సార్. అవును కదా. ఎందుకు నేను కూడా మొన్నటి వరకు 5-6 సంవత్సరాల క్రితం వరకు నేను కూడా ఆఫీసులో చుట్టూ తిరిగినవాడే కదా సార్. ఒక ఆల్బమ్ పట్టుకొని ఒక వేషం ఇవ్వండి సార్, ఒకసారి నాకు ఆడిషన్ తీసుకోండి సార్, ఒక డైలాగ్ చెప్తా వినండి సార్, ఆ తర్వాత మీరు చెప్తే మీరు కాదంటే నేను అని చెప్పిన వాడిని నేను. అట్లా ఎంతకాలం తిరిగారు? నేను అంటే రిటైర్ అయింది 31st జనవరి 2012 సార్. దిస్ ఇస్ జనవరి. అవును, 14 సంవత్సరాలు అవుతుంది సార్ రిటైర్. ఒక 2-3 years సీరియల్స్ వైపు వెళ్ళాను. ఎందుకంటే సినిమాలో మనకు అవకాశం రాదు, మనకు తెలిసిన వ్యక్తి ఎవరు లేరు. సరే, ఇక మనకు కావాల్సిన తెర మీద కనపడటమే కదా. రెండవది, మనం రిటైర్ ఉన్నాం కాబట్టి మనకు ఒక వ్యాపకం కలగాలి కదా. మూడవది, దాంతోపాటు కొంత డబ్బు వస్తుంది కదా అనే దాంతో వెళ్ళాను. అంటే లోపల ఈ కోరిక రగులుతున్నది, డెఫినెట్ గా రగులుతున్నది సార్. ఊరికి ఏదో కోరిక ఉన్నదని చెప్పండి, నేను కోరిక రగులుతున్నది నాకు. దాన్ని అటు వెళ్ళి ఉదయం ఒకరోజు వేషాలే, 1 day క్యారెక్టర్స్, ఒక్కోసారి టీవీలో ఒక పూట వేషం, ఒక డైలాగ్ వేషం, రావాలి పోవాలి ఆ వేషం. దట్స్ ఎనఫ్ నాకు చాలు సార్. అది అక్కడ మొదలైంది మీది, అక్కడి నుంచి మొదలు పెట్టి నేను అనుకున్నాను, నాకు చాలా ఇది అనుకున్నాను. ఏంది నాకు అన్ని రకాల హ్యాపీగా ఉన్నాను నేను, ఇంకెందుకు నాకు, ఇంకా నాకేం తక్కువ అనుకోను. ఆ టైంలో మీకు ఎంత ఇచ్చేవాళ్ళు ఆ రోజుకి? 500, 750, 1000 అట్లా. 500 నుంచి స్టార్ట్ అయింది. 500, 750, 1000, 1200, 1500, 1800, 2000, 2500 రావడానికి ఒక 2-3 ఏళ్ళు పట్టింది సార్. ఓకే, 2-3 years సీరియల్స్ లో. లాస్ట్ కు సినిమాల్లోకి వచ్చే ముందు, అంటే డీజేటీలు సినిమాకి నేను సినిమాలో పనిచేసే ముందు 1-2 సినిమాలు, 1-2 సీరియల్స్ లో 3000 2500 ఇచ్చినట్టున్నారు అంతే. 2500 అది గ్యారంటీగా చెప్పొచ్చు. ఓకే, అంతే. చివరిగా అక్కడ తీసుకున్న రెమ్యునరేషన్ అది పర్ డే. అదే ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు డైరెక్టర్లు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు సార్. టీవీ డైరెక్టర్లా? టీవీ సీరియల్ డైరెక్టర్. మీరు బాగా చేస్తున్నారండి మీరు, అసలు మీరు ఏంటి సార్, ఎవరు మీరు? ఇప్పుడు ఏదో ఒక క్యారెక్టర్ పిలుస్తారు సార్, ఏదో క్యారెక్టర్ పిలిస్తే ఆ క్యారెక్టర్ కు ఇతను డైరెక్టర్ గారికి కూడా ఏముండదు, ఆడేవాడు వస్తాడు పోతాడు అన్నట్టుగా ఉంటుంది. అంతే కదా. అది వచ్చిన తర్వాత అది నేను 100% చేసినప్పటికీ అతను ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఇతను ఇంత బాగా చేస్తున్నాడు అని అనుకున్నారు వాళ్ళు. ఇంత సునాయాసంగా చేసేస్తాడు. డైలాగ్ చెప్పడం కానీ, ఆయన చెప్పింది అర్థం చేసుకోవడం కానీ, అది వెళ్ళిపోవడం కానీ జరుగుతున్నది. కాబట్టి రిపీటెడ్ గా నన్ను పిలిచేవారు. ఒక డాక్టర్ క్యారెక్టర్ వచ్చినా, లాయర్ క్యారెక్టర్ వచ్చినా, ఒక పెద్ద మనిషి క్యారెక్టర్ వచ్చినా, పోలీస్ క్యారెక్టర్ వచ్చినా, మొన్న పిలిచినా కదా సార్, పిలవా మళ్ళీ ఒకసారి ఆయన వస్తే పని తొందరగా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా అంతే. ఇప్పటికి కూడా నేను నా పని చాలా తొందరగా చేసుకుంటాను సార్. నేను నా పని నాకు అర్థమైపోయేటట్టుగా నేను చూసుకుంటాను. అర్థమైపోయిందంటే టేకులు ఎక్కువ తీసుకోరు, అసలు ఉండదు. అంత రెడీ అయిందంటే వాళ్ళు ఒక 15-20 సెకండ్లు అయిపోతుంది అంతే, నిమిషం కూడా పట్టదు సార్. మరి మనకి ఎంత ఉంటుంది సార్ అక్కడ, ఒక డైలాగ్ చెప్పడం పక్క జరగడమే కదా. లేదా ఆల్మోస్ట్ అన్ని కూడా సింగిల్ టేక్ లే చేస్తుంటారా? దాదాపుగా చేసే ప్రయత్నం చేస్తాను సార్, దాదాపుగా అంతవరకే వస్తాయి. అంటే మీ వరకు చూసుకుంటే సింగిల్ టేక్ లో అయిపోతుంది. మిగతా కాంబినేషన్ అయితే మీకు కాబట్టి ఎక్కడన్నా ఏదో లైట్ అదో ఏదో అని చెప్పేసి ఎక్కడన్నా ఉంటే ఉంటదేమో కానీ అది జరిగే పరిణామాలే, అట్లానే కాదు. కానీ నా వరకు నేను డైరెక్టర్ గారు నాకే కరెక్షన్ చెప్పారు. ఈవెన్ ఇట్ ఇస్ 1 more, అది 1 moreకి వెళ్ళినా, ఇంకో మోర్కి వెళ్ళినా కూడా నాకైతే కరెక్షన్ ఉండదు. అమూల్య గారు మీరు అడుగు చూసారండి, అటు కాదు ఇటు చూడండి అని చెప్పేది. అనిల్ తోటి ఎలా ఉండేది భగవద్గీత? నా అనుభవం సార్. ఆయన 3 వ్యక్తులు నేను మర్చిపోకూడదు సార్ ఇప్పటి వరకు. ఈ రోజు వరకు నేను గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు 3.
తరుణ్ భాస్కర్ గారు ఒకటి, మా తమ్ముడు వేణు, ఓకే, ఇది ఎల్దండి వేణు, బలగం డైరెక్టర్ గారు, బలగం డైరెక్టర్ గారు, అల్రాపూడి గారు, వీళ్ళ ముగ్గురిని మరవకూడదు సార్, ఓకే, మరవకూడదు. మొదట తరుణ్ భాస్కర్ డిజిటల్ రెఫర్ చేసింది ఆయన. ఆయన లేకుండా, ఆయన చెప్పకుండా డిజిటల్ లో ఎవరు వచ్చేవారో తెలియదు. ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇదంతా ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది సార్. ప్రాప్తం లేకుంటే ఏది జరగదు సార్. మనకు రాసి పెట్టినది కాబట్టి రూట్ ఎట్లయినా రావచ్చు, ఎవరి ద్వారా రావచ్చు, ఏ విధంగా రావచ్చు, కానీ మనకి అది ప్రాప్తం ఉన్నది కాబట్టి వస్తుంది. కొన్ని సినిమాలకి అనుకోకుండా మనకి కాల్ రావచ్చు, రేపే షూటింగ్ అంటే, లేకుంటే ఇప్పుడు షూటింగ్ అనుకుంటే కూడా బై మిస్టేక్ అతను ఎవరైనా రాకపోతేనో, లేకపోతే వాళ్ళే అతన్ని కాదనుకొని మన అర్థాంతరంగా అరే అప్పుడు పిలువు అని చెప్పేసి వచ్చిన విషయాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా మనకు ప్రాప్తం లేకపోతే మనం షూట్ చేసిన తర్వాత కూడా ఆయన కూడా ఉంటాయి, నాకు లేవు అటువంటివి, కానీ అంటే కొంతమందికి ఉంటాయి కదా సార్. చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అమ్మ మన వచ్చి సినిమా వస్తే బాగా వస్తాను చూస్తే అసలు ఉండరు, అసలు ట్రాకే ఉండదు, అట్లా ఉంటుంది ప్రాప్తం సార్.